అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి. అందులో ముఖ్యంగా ఇదైతే ఉందో ఎరువులు మొత్తం అంతా క్రిమి సంహారక మందులతో సహా విత్తనాలను సైతం సబ్సిడీతో రైతులకు అందజేయాలంటూ ఈరోజు చూడవచ్చు మన కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో అయిన ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఖరీఫ్ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. రైతులందరూ కూడా ముందస్తు కురిసిన వర్షాల వల్ల సేద్యాలన్నీ దుక్కు దున్నుకొని విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవాళ ఇప్పటికే గతంలో ఎప్పుడైనా సరే ఆర్బీకే కేంద్రాల్లో విత్తనం అందుబాటులో ఉండేది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా విత్తనము మరి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు సిద్ధంగా ఉన్నారు. మరి రేపు వర్షం వచ్చినా మన్నాడు వర్షం వచ్చినా విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విత్తనం మాత్రం ఎక్కడ కూడా లేదు. కానీ దీనికి ప్రధానమైన కారణము ప్రభుత్వం ఇవాళ ఏం చెప్తా ఉన్నారు, మేము ఏజెన్సీలకు అప్పచెప్పినామని చెప్తా ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు జాడ కనపాల చేతులు ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఇవాళ వాళ్ళకు గతంలో 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు నమ్మలేక మేము విత్తనం సప్లై చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తేస్తే తద్దమ్మ ప్రభుత్వము మరి దిద్దుబాటు చర్యలు చేపట్టలేకుండా ఇవాళ చేతులు ఇచ్చి ఇవాళ మరి కూర్చుంటా ఉన్నారు. దానివల్ల ఈరోజు రైతాంగం ఏం కావాలి? మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే విత్తనం కూడా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అంటే ఈ ప్రభుత్వము మరి ఇవాళ రైతాంగంగా ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చూపుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకోసమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇవాళ మీరు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇతర గుత్తేదారులకు అడ్వాన్స్ పేరు మీద ముందే 50% ఇచ్చే మీరు ఇవాళ రైతాంగానికి ఇంత ఉపయోగపడేదానికి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నారు? మీరు ఎందుకు మరి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? అందుకోసమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఇవాళ మొత్తం వెంటనే మాట్లాడి ఒక వారం రోజుల లోపల విత్తనము ఇవాళ రైతులకు అందించలేకపోతే ఇవాళ మొత్తం అంతా కూడా రైతులందరూ కూడా బీడులుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అది కూడా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో 90% సబ్సిడీతో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎరువులకు సంబంధించి కూడా కొరత ఉంది. ఇవాళ గతంలో మనం చూసినాం మొత్తం అంతా కూడా బ్లాక్ మార్కెట్కి పోవడం వల్ల రైతులకు ఎరువులు దొరకలేక పంటలు నష్టపోతున్నారు. అందుకోసమే ఇవాళ ముందస్తుగా దాని యొక్క గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎరువులన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ ఖర్చులు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ఒక పక్క పెరిగిపోతూ ఉంది. దానికోసమే సేద్యం అంతా కూడా ఇవాళ భారం అయిపోయింది. మరి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా కూడా 5 లక్షల రూపాయలకు పెంచి ఇవాళ మొత్తం ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇవాళ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. బట్ వారం రోజుల లోపల విత్తనం సప్లై చేయకపోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన తీవ్రతం చేస్తారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మనకు అనంతపురం జిల్లా లాంటి కరూరు జిల్లాలో ముందస్తు అప్రమత్తం అనేది విత్తనాలు కావచ్చు, లేదంటే ఎరువులు కావచ్చు, ఇటువంటి ఇప్పటికీ అప్రమత్తమే. అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి ఒక నివేదికను పంపించి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఆ రకంగా కనిపిస్తున్నాయంటారు. అసలు ఈ ప్రభుత్వము రైతాంగం మీద ఏమాత్రము దృష్టి లేదనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కరువు ప్రాంతం ఇవాళ గతంలో పంటలన్నీ కూడా నష్టపోయినాయి. ప్రభుత్వం మీద ఇచ్చే రాయితీ మీద ఆధారపడతారని తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఏదో నగరాల్ని అభివృద్ధి చేయాలని సింగపూర్కి మీ మంత్రులు పంపించినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ రైతమ్మ దేశానికి అన్నం పెట్టే రైతాంగ సమస్యల పట్ల కానీ రైతాంగాన్ని విత్తనాన్ని అందుబాటులో ఉంచే విషయంలో ఎందుకు మీరు ముందస్తు చర్యలు చేపట్టలేకపోయారు? మీరు బ్రహ్మాండమైనటువంటి మహానాడు పెట్టుకున్నారు. ఆ మహానాడులో ఏమన్నా ఇట్లాంటి సమస్యలు చర్చించినారా? మీ గొప్పలు మీరు చెప్పుకొని మరి ఇవాళ పత్రికలతో మీ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీ అభివృద్ధి కనిపించడం లేదు. ఎక్కడ కూడా ఇవాళ ఉదాహరణ అనంతపురం జిల్లాలోనే ఇవాళ గతంలో ఎప్పుడైనా సరే ఈ పార్టీకి ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు ఉండేటివి. మరి ఈరోజు ఎందుకు లేకపోతా ఉన్నాయి? అసలు ఆ ప్రాసెసింగ్ అనేది ఇంతవరకు కూడా జాడే కనపడంలే. మరి ఇవాళ దానికోసమే మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇవాళ రైతాంగం పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి అనేది దీన్ని బట్టి మీకు కనిపిస్తూ ఉంది. మీరు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. కరువు ప్రాంతాల పట్ల మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇవాళ అనంతపురం జిల్లాలో అన్ని పంటలన్నీ కూడా పోతూ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాల్లో. మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మీ మంత్రులు ఎక్కడ ఉన్నారు? మీరు ఈవేళ బ్రహ్మాండమైన ఆర్భాటాలు చెప్తా ఉన్నారు. మరి ఈవేళ మీరు ఆ కిందికి వస్తే కదా మీకు తెలిసేది. మీరు రారు, మీ ప్రభుత్వం రాదు, మీ అధికారులు రారు. అంటే అన్నదాతలు అంటే మీకు ఏమన్నా అంత అధ్వానంగా కనిపిస్తూ ఉన్నారా? ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటారా? తస్మాన్
జాగ్రత్త. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. అందుకోసమే మీరు కూడా రైతాంగం పట్ల మరి నిర్లక్ష్యం వీడనాడాలి. తక్షణమే రైతాంగ సమస్యలను పరిష్కరించేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరూరు జిల్లా లాంటి ఇప్పుడు ఎందుకంటే ముందస్తు వర్షాలు మనకు అనంతపురం జిల్లాలో వస్తున్నటువంటి నేపథ్యం, మరి ఇప్పటికే అది రైతాంగం అధికారులు ముఖ్యంగా అగ్రికల్చర్ అధికారులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఉన్నది. మరి ఆ రకంగా ముందుకు వెళ్తున్నారా అధికారులు? ఈరోజు జూన్ నెల మొదలైంది, మరి ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎక్కడ కూడా ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్టాల్సింది పని పోయి ఈరోజు ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టలేదు. మరి అధికారులు ఏమాత్రం కూడా రివ్యూ సమావేశాలు, సమీక్ష సమావేశాలు చేసి రైతులకు ముందస్తు వర్షాలు వస్తూ ఉన్నాయి, వాటిని మనం పరిష్కారం చేయాలి. రైతులకు ఎరువులు అదేవిధంగా విత్తనాలు అందించే మార్గాన ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దానికోసమే కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారు నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతాంగం పట్ల అప్రమత్తం కావాలి. ముందుగానే మనకు ముందస్తు వర్షాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే అనంతపురం జిల్లా కరూరు రైతులు కూడా ఇప్పటికే దున్ని చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అదే సమయంలో విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా అధికారుల వైపు నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు మన అనంతపురం జిల్లాలో దాదాపుగా 3,64,000 హెక్టార్లు వేరుశెనగ మరి ఇతర పంటలు వేయాల్సి వస్తుందని చెప్పి ముందస్తుగా ప్రణాళిక రూపొందించారు. దాంట్లో వేరుశెనగ విత్తనాలే దాదాపు 1,80,000 హెక్టార్లు వేస్తారని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఆర్బీకే కేంద్రాల్లో కానీ కనీసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగించాల. ఎందుకని అడిగితే ఈడ జిల్లాలో మొత్తానికి ఏపీ సీడ్స్ వాళ్ళకి దాదాపుగా 90 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నందువల్ల మేము సప్లై చేయడం చేతులు ఎత్తేయడం జరిగింది. ఇప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. పాలకుల ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఎవరు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కానీ మంత్రులు కానీ ఏమాత్రం పట్టించుకోలే. ఈ మన అనంతపురం జిల్లా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ఏదో పండించిన పంటలు గిట్టుబాటు ధర లేదు, పండించిన పంటలు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా అది మద్దతు ధరలో వాళ్ళే చెప్పిన 2,400 కింద 2,400 మొక్కజొన్న మధ్య ప్రకటించారు. కానీ 1,700, 1,600 దాదాపు 600-700 రూపాయలు నష్టపోయి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది. వేరుశెనగ విత్తనాల పరిస్థితి అంతే, ఇతర పంటల పరిస్థితి దాదాపు మన అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాల్లో ఎండిపోయిన చీనా చెట్ల పరిస్థితి చూశారు. అచ్చెన్నాయుడు గారు పరిహారం ఇస్తా అని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు జాడ లేదు. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి దీనిపైన పూర్తిగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతాం. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికైతే రైతుల్ని ఏదైతే ఉందో అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులతో సహా ముందస్తుగా ఏదైతే ఉందో ఇప్పటికే ముంగారు వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం లేదు. అందుకు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ముఖాల మీద కూడా నిల్చుని నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఇప్పటికైనా రైతులను ఆదుకోకపోతే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు రోడ్ల మీదకి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.